నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ పొలిటికల్ థాట్. నేను మీ వాస్తవన్. పొలిటికల్ థాట్ అనే ఈ కార్యక్రమంలో మనం విశిష్ట అతిథుల్ని పరిచయం చేసుకుంటూ వస్తున్నాం. సమగ్ర రాజకీయ విశ్లేషణ, రెండు తెలుగు రాష్ట్రాలు కావచ్చు, దేశంలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలు కావచ్చు, అలాగే అంతర్జాతీయంగా అనుసంధానం అయ్యే అంశాలు, వీటన్నిటినీ కూడా మాట్లాడుతూ వస్తున్నాం. ఈరోజు మన విశిష్ట అతిథి ఇండియా టుడే పూర్వ సంపాదకులు ఎస్వి సూర్యప్రకాష్ రావు గారు. నమస్తే సూర్యప్రకాష్ రావు గారు. దాదాపు ఆయన 45 ఏళ్ల జర్నలిస్టిక్ కెరీర్లో 30 ఏళ్ళు చెన్నైలోనే ఉన్నారు. ఇప్పుడు కూడా చెన్నైలోనే ఉంటున్నారు. దివంగత ముఖ్యమంత్రులు, దివంగత ప్రధానమంత్రులు ఎన్టీ రామారావు, పివి నరసింహారావు దగ్గర నుంచి ఈ రోజు వరకు ఉన్న ముఖ్యమంత్రులతో నేరుగా సంభాషిస్తారు. మొహమాట లేకుండా ఏమన్నా ఉన్న అభిప్రాయాన్ని నిష్కర్షగా చెబుతారు. వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు కూడా అంతే గౌరవంగా స్వీకరిస్తారు. సో కరెంట్ ట్రెండ్స్ అట్లా ఉన్నాయి. ప్రత్యేకించి ఇప్పుడు మనం ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు పోబోతున్నాం. ఎలా ఉండబోతున్నాయి, అలాగే సార్వత్రిక ఎన్నికల్లో ఎలా ఉండబోతుంది అనేది వివరించడానికి వారు మనతో ఉన్నారు. నమస్తే సూర్యప్రకాష్ గారు. సో చూసారు, ఇంకా హార్డ్లీ మనం ఒక 40-50 రోజుల్లో వెళ్తున్నాం. మండల దీక్ష. అవును. సో ఎన్నికలకు వెళ్ళిపోతున్నాం. ఏపీ చూద్దాం, తర్వాత దేశంలోకి వద్దాం. ఏపీ రాజకీయం మీకు ఎలా అనిపిస్తుంది? ఏపీ రాజకీయం అంటే ఇప్పుడు రైట్ నౌ ఇప్పుడు ఒక అధికార పార్టీ అభ్యర్థులను నిర్ణయించింది. కొన్ని చోట్ల ప్రతిపక్షాలు మిశ్రమంగా వస్తూ ఉంటున్నాయి. తెలుగుదేశం, జనసేన కలిసి వస్తూ ఉంటున్నాయి. వాళ్ళ ఏకైక ధ్యేయం జగన్ని దించడం ఒక్కటే తప్ప వేరే ఎజెండా ఏమీ వాళ్ళు క్లియర్గా చెప్పలేక. అంటే వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఎజెండా చెప్తారు కాదు. ప్రజలుకి జగన్ అంతకుముందు అలా అధికారంలోకి రాలేదు కదా. జగన్ నవరత్నాలు అనేవి తర్వాత మేనిఫెస్టో ప్రకటించిన తర్వాత, హామీ ఇచ్చిన తర్వాత ఆయన అధికారంలోకి వచ్చాడు. సో మేనిఫెస్టో వచ్చిన తర్వాత చేస్తామంటే మేనిఫెస్టో అక్కర్లేదు కదా. సో హార్డ్లీ మీరు 40 రోజులు మండల దీక్షలో ఉన్నారని అంటున్నారు కాబట్టి, ఈ మండల దీక్షలో మరి వీళ్ళ తాలూకా వీళ్ళకి అడుగడుగునా పరీక్షలు ఎదురవుతున్నాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు లాంటి ముఖ్యమంత్రి, ఒకప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడు, ఆయన భవిష్యత్ అయోమయంగా ఉంది. బికాస్ అరెస్ట్ అయ్యి జైలు నుంచి వచ్చారు, ఆయన బెయిల్ మీదే ఉన్నారు. తర్వాత మొన్న సుప్రీంకోర్టు తీర్పు కూడా అతనికి కాస్త నిరాశపరిచే విధంగానే వచ్చింది, ఫేవరబుల్గా లేదు. సో ఏసీబీ నిర్ణయం కరెక్ట్ అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఇలాంటి పరిస్థితుల్లో అతను నిర్దోషిగా తేలే వరకు నిందితుడిగానే ఉంటారు. అలాంటి నాయకుడు చిత్రమైన సంకట స్థితి అనే పొలిటికల్ కారిడార్స్ని విశ్లేషించే వాళ్ళు అంటున్నారు సార్. అంటే ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారిని జైలు పక్షి అన్నారు. అవును. ఇవాళ అంటే మనం 100 సార్లు ఏదంటామో మనం కూడా అదే అవుతామని పెద్దవాళ్ళు చెప్తున్నారు కదా. ఇవాళ ఆయన పరిస్థితి కూడా అదేనంటారా? అంటే ఆయన పరిస్థితి కోర్టు దాకా రాలేదు కదండి. ఇప్పుడు ఏసీబీ కోర్టు అనేది జగన్మోహన్ రెడ్డి మీద కేసులు కూడా నిర్ధారణ చేసి ఆయనకి వారెంట్ ఇష్యూ చేసిందంటే అప్పుడు దాన్ని మాట్లాడుకోవచ్చు. అంటే జైల్లో ఉండొచ్చారు కదా, జైల్లో ఉండొచ్చాడు జగన్మోహన్ రెడ్డి. A1 A2 అని 10 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి వెంబడే పడ్డారు కదా వీళ్ళు. అవును. మరి ఇవాళ ఆయన కూడా జైలుకి వెళ్ళి వచ్చారుగా. జైలుకి వెళ్ళి రావడం అదొక ఇది కాదు కదండి. ఇప్పుడు ఇంతవరకు ఈయన జైలుకే వెళ్ళలేదు కదా. నేననేది చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళి వచ్చారు. అది ఓటర్లని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని చెప్పలేదు. ఎందుకంటే ఆయన మద్దతుదారులు, ఆయన మీడియా, ఆయన తాలూకా ఆయనకు ఓటే వేసేవాళ్ళు ఎప్పుడూ ఉంటారు. అయితే ఇప్పుడు మారుతున్న తరం వాళ్ళు అలా ఉండగా నేననేది ఏంటంటే అదనంగా ఈయనకు వచ్చి చేరి వచ్చిన ఓటు బ్యాంక్ ఏదైనా ఉంటుంది అని మీరు అనుకుంటున్నారా? నేను అనుకోవడం లేదు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్లో చాలా విస్తారంగా పర్యటించారు. మారుతున్న తరం తాలూకు మైండ్ సెట్ మారుతూ వచ్చింది. ఇప్పుడు మీరు తెలుగుదేశానికి అనుకూలంగా రాసే పత్రికలకి అవతల ప్రపంచాన్ని చూస్తే జనం వై నాట్ వీ హ్యావ్ ఏ న్యూ లీడర్ అంటున్నారు. ఇప్పుడు ఇఫ్ నాట్ జగన్ ఇంకొకళ్ళని ఎన్నుకోండి, మళ్ళీ వెనక్కే వెళ్ళి చంద్రబాబు నాయుడునో లేకపోతే ఇంకొకళ్ళని ఎన్నుకోవాలి కూడా తత్వం వద్దనుకుంటున్నారు, పాత సామాన్ వద్దనుకుంటున్నారు. తర్వాత ఈ దేశంలోనే అంటే మిశ్రమ ప్రభుత్వాలు వల్ల దేశం వెనక్కే వెళ్ళింది కానీ ముందుకు వెళ్ళలేదు. అది సెంటర్లోనే జరిగింది. స్టేట్లో ఇంతవరకు ఆ పరిస్థితి రాలేదు. ఇక ముందు కూడా వస్తుంది. చంద్రబాబు నాయుడు గారి వ్యూహం వల్ల అలా వచ్చే అవకాశం ఉందేమో. ఒకవేళ జనసేన టీడీపీ కాంబినేషన్ మీకు ఎలా అనిపిస్తుంది? గత ఎన్నికల్లో వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో చెప్పండి. గత ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేశారు కదా. విడివిడిగా పోటీ చేసినా కూడా
వాళ్ళు వీళ్ళు కలిసే ఓటు వేస్తారు కదా. సో జనసేన కొంత ఇంప్రూవ్మెంట్ ఉంటుందేమో అంతే తప్ప ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంతగా వాళ్ళకి జనం అధికారం కట్టబెడతారని నేను అనుకోను. అంటే మీరు జనసేన పాలిటిక్స్ని గమనిస్తే లీవ్ అబౌట్ టిల్ 2019 వరకు జరిగిన వ్యవహారం పక్కన పెట్టండి, 5 ఏళ్ళు. ఈ రెండో భాగంలో ఈ దశకంలోని రెండో భాగంలో పవన్ కళ్యాణ్ కొంచెం అగ్రెసివ్ పాలిటిక్స్ నడిపారుగా. అవును, ఏ మాటకు ఆ మాట మాట్లాడుకుంటే అంటే కరెక్ట్గా పబ్లిక్ ఇష్యూస్ తీసుకుని దాని మీద నడిచాడు అతను. అంటే ఆయన రెటారిక్ ఇది ఓకేనండి, కానీ సబ్జెక్ట్ అనేది లేకుండా చేశాడు కదా. సబ్జెక్ట్ అనేది లేదు కదా, మీకు ఏం చేస్తాడు అనేది ఆయన మాట్లాడడం లేదు. ఆయన చాలా దీనిగా అది జగన్ని అధికారంలోకి దింపడం ఒకటే మా ధ్యేయం, తర్వాత మేము చూసుకోండి మేమేం చేస్తాము అని. అది కాదు కదా జనం కావాల్సింది. అందులోకి జగన్మోహన్ రెడ్డి ఏంటంటే తను సైలెంట్గా తన పని తాను చేసుకుపోతున్నాడు, ఎక్కడ మాట్లాడట్లా. అంటే రెండు సందర్భాల్లో ఈవెన్ తాను ఓన్ సిస్టర్ ప్రత్యర్థిగా నిలిచినా కూడా అతను చాలా సంయమనంగా పాటిస్తూ ఒక్కటే ఒక మాట అన్నారు, అది చంద్రబాబుకి స్టార్ క్యాంపెయినర్ లాగా ఆవిడ వచ్చిందని మాట అన్నారు, అంతేగాని అంతకు మించి మాట్లాడలేదు. సో అది ఆ వైఖరి అతని పట్ల కొంత సానుభూతిగా మారే అవకాశం కూడా ఉంది. సో వీళ్ళు తెలుగుదేశం జనసేన అభ్యర్థుల్ని ప్రకటించిన తర్వాత చెప్పొచ్చు పరిస్థితి ఎలా ఉంటుందనేది. కానీ ఇప్పటికీ జనం సంక్షేమాలు తర్వాత ఈ అభివృద్ధి పథకాలు వాళ్ళు అభివృద్ధి చేయలేదు అనేది కాదు, వాళ్ళు చేసిన అభివృద్ధి మీకు ఆంధ్రదేశం అంతా పర్యటిస్తూ స్కూల్స్లో స్పష్టంగా కనిపించింది. స్కూల్ బిల్డింగ్స్ కానీ గత 40 ఏళ్ళుగా లేని ఒక పెద్ద విప్లవం, విద్యా విప్లవం అది వచ్చింది. నాడు నేడు అనేది సక్సెస్ అయింది. అమ్మఒడిని చాలామంది మెచ్చుకుంటున్నారు. తర్వాత వాలంటీర్ల వ్యవస్థ, దానివల్ల 50-60% మంది పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ. అందుచేత వీళ్ళు మళ్ళీ అధికారంలోకి వస్తే ఇవన్నీ పోతాయనే భయం కూడా. అయితే ఆ వ్యవస్థను అడ్డం పెట్టుకునే వాలంటీర్ల రూపంలో వైఎస్ఆర్సీపీ చేస్తున్న దురాగతాల మీద కూడా చాలా చోట్ల నిరసన వ్యక్తం అవుతుంది. అది ఎంతవరకు ఓటర్లని ప్రభావితం చేస్తుంది అనేది చూడాలి. అంగన్వాడీలు, పారిశుద్ధ్య కార్మికులు, వాళ్ళ సమస్యలు, వాళ్ళ సమ్మెలు. మరి మొన్నటి ప్రభుత్వ ఉద్యోగుల సమ్మె కూడా జరిగింది కదా. ప్రభుత్వ ఉద్యోగులు కూడా వాళ్ళ బకాయిల కోసం ఇచ్చేసారు, తర్వాత డేతర్నెట్. సో జగన్మోహన్ రెడ్డి వీళ్ళని కూడా కాస్త తన వైపు తిప్పుకునే ఇది చేస్తాడని అనుకుంటున్నాను. అంగన్వాడీ సమస్యను కూడా పరిష్కరిస్తాడని అనుకుంటున్నాను. అంటే చిట్ట నిమిషంలో పరిష్కరిస్తే చంద్రబాబు నాయుడు 2019లో ఎదురైన అనుభవం మీకు తెలియదు కదా. అవును, చిట్ట నిమిషంలో ఆయన పసుపు కుంకుమని ఇస్తే వాళ్ళేమో రిటర్న్ జనం బెల్లం చింతపండు ఇచ్చారు, బాగా తోమిదులు పెట్టారు. ఆ చిట్ట నిమిషంలో ఇస్తే ప్రయోజనం లేదు కదా. టాయిలింగ్గా కాకుండా కోర్స్ ఆఫ్ టైంలో జరిగినట్టుగానే అని ఇవ్వాలి తప్ప ఏదో పసుపు కుంకుమ మంగళసూత్రాలు ఇచ్చినట్టుగా చివరిలో ప్రకటించడం, తర్వాత వాళ్ళకి డ్వాక్రా మహిళలకి ప్రకటించినట్టుగా అదే అట్లా కాకుండా ఒక ప్రభుత్వ విధానంగా ఆయన ప్రకటించవచ్చు. అది మనం చూడాలి. ఇంకా ఏమైనా ఉన్నాయండి? టోటల్గా ఏంటంటే జగన్ చీఫ్ మినిస్టర్ డెస్క్లో ఇంకా బయటికి రాని పేపర్లు ఏమైనా ఉన్నాయా వెల్ఫేర్కి సంబంధించి? వెల్ఫేర్కి సంబంధించి మీ ఉద్దేశంలో నాకు ఐ డోంట్ థింక్ సో. ఇప్పుడు చేయాల్సినవన్నీ చేయవలసినవన్నీ అతను చేశాడు. ఇవి కంటిన్యూ చేస్తాను, నాకు నచ్చితే మీరు అవుట్ అయ్యండి. బట్ వేర్ ఫ్రమ్ హీ విల్ బ్రింగ్ ఇన్ రెవెన్యూస్? అది నేను అడిగేది. ఇప్పుడు ఎవ్రీ మంత్ కపుల్ ఆఫ్ మంత్స్కి ఒకసారి వెళ్ళి బెగ్గింగ్ బౌల్తో వెళ్ళి ప్రధానమంత్రి దగ్గర నుంచి ఉంటారు, డబ్బులు వేసుకొస్తున్నాడు కాదంట్లా. వేరే ఏ రాష్ట్రాలు చేయలేని పని ఇద్దరే ముఖ్యమంత్రులు చేస్తున్నారు. ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు, రెండు నవీన్ పట్నాయక్ గారు కూడా అద్భుతంగా ఏం మాట అసలు ఈయనన్నా కాస్త చప్పుడు అనేది ఉంటుంది కదా, అసలు అది ఏం చప్పుడు కూడా ఉండదు. వెళ్తాడు, ఆ బౌల్ తీసుకెళ్తాడు, ఇలా పట్టుకుంటాడు, వాళ్ళ దాంట్లో డబ్బులు వేసి. నవీన్ పట్నాయక్ బీజేపీకి సఖ్యత ఉంది. సఖ్యత లేని సందర్భాల్లో కూడా ఆయన చాలా బ్యాలెన్స్డ్ సీజన్డ్ పొలిటీషియన్. సో వీళ్ళిద్దరే చేయగలుగుతున్నారు, మిగిలిన వాళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు అంటారు? మిగతా వాళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారంటే దే డోంట్ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఆన్ దెమ్సెల్వ్స్. వీళ్ళిద్దరికీ కాన్ఫిడెన్స్ ఉంది, జగన్మోహన్ రెడ్డికి కూడా ఉంది, అతనికి కూడా ఉంది. కాన్ఫిడెన్స్ పాయింట్కి వచ్చేప్పటికీ ఇది నిర్దిష్టంగా మిమ్మల్ని అడగాల్సిన ప్రశ్న. మీరు చాలామంది ముఖ్యమంత్రులు చూశారు, చాలా దగ్గరగా చూడటం ఏంటి, వాళ్ళతో మీరు సంభాషించారు. ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి, సరే పివి గారితో కూడా మీకు అసోసియేషన్ ఉంది, మంచి సంబంధాలు ఉన్నాయి.
అంటే బహుశా వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు హైదరాబాద్లో వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను చదువుకుంటున్నారేమో. ఆ తర్వాత మీరంటే బాగా దగ్గర నుంచి చూసింది ఎన్టీఆర్ అండి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, విజయభాస్కర్ రెడ్డి గారు, వీళ్ళందరినీ చూశారు. వాళ్ళందరి స్టైల్కి జగన్మోహన్ రెడ్డి గారి స్టైల్కి తేడా ఏంటండి? కంప్లీట్ డిఫరెంట్ అండి. వాళ్ళు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గం కనుసన్నల్లో పరిపాలన చేసిన వాళ్ళు. రేపొద్దున మనం ఒక స్వేచ్ఛగా ఒక విధానాన్ని ప్రకటించే, ఒక పథకాన్ని ప్రకటిస్తే దాన్ని అమలు చేస్తామో లేదో అన్న భయంతో వాళ్ళు ఇది చేసేవాళ్ళు. బికాజ్ ఎవ్రీథింగ్ సబ్జెక్ట్ టు ది క్లియరెన్స్ ఫ్రమ్. బట్ డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు హీ బ్రోక్ ద సైలెన్స్ కదా. ఈ బ్రోక్ ది సైలెన్స్ ఎందుకంటే చాలా రోజుల తర్వాత కాంగ్రెస్ని గెలిపించాడనే దీంతో అతనికి స్వేచ్ఛ ఇచ్చింది. బట్ అంటే బై వర్షు ఆయన విగ్రహమే కమాండింగ్గా ఉండేది కాబట్టి వాళ్ళు కూడా విన్నారు. బికాజ్ చాలా రోజుల తర్వాత కాంగ్రెస్ని అధికారంలోకి తీసుకొచ్చిన ముఖ్యమంత్రిగా ఈజ్ ఓన్లీ పార్టీ సేవర్ అనే గౌరవం తర్వాత దీంతో వాళ్ళు ఆయనకు ఆ స్వేచ్ఛ ఇచ్చారు. సో తర్వాత జగన్ పూర్తిగా రెబల్ కదా, రెబలే నీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్. క్యాండిడేట్స్ ఎంపిక విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాలు చాలా చోట్ల ఎమ్మెల్యేలను తప్పించి కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వటం. సో ఈయన వైఖరి వల్ల 3 ఎంపీలు రాజీనామా చేశారు. బాలశౌరి గారు మచిలీపట్నం, నర్సరావుపేట లావకృష్ణదేవరాయలు గారు. ప్రిపేర్డ్ ఫర్ ద రిస్క్ ప్రిపేర్ చేశారు. ఎందుకని అంటే అతనికి బికాజ్ ఈజ్ ఒక రకంగా అతన్ని నియంత అంటున్నారు. కానీ నాకు అనిపిస్తుంది ప్రజాస్వామ్యంలో అందరినీ కలుపుకోపోవాలంటే నియంతగా ఉండడం అవసరం అని ఒక లక్షణం కావాలి. ఇందిరాగాంధీ ఆయన ఒక మంచి నియంత అంటారు. అంతే, మంచి నియంత, ప్రజల కోసం పనిచేస్తున్న నియంత అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఎల్లో మీడియా పోర్ట్రే చేస్తున్నట్టు దురాగతాలు, దుర్మార్గాలు, దారుణాలు, దౌర్జన్యాలు, అరాచకాలు, అనైతిక వ్యవహారాలు నిజంగానే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయండి. వాళ్ళు ప్రూవ్ చేయొచ్చు కదండి. నిజంగా జరిగితే ఇప్పుడు చట్టం అనేది ఉంది కదా, ఎవరైనా పిల్లు వేసుకుని చేయొచ్చు. మీకు అనిపిస్తుంది అట్లా? అంటే వాళ్ళు ఎగ్జాగరేటెడ్ స్టోరీస్ వస్తున్నాయా? ఎగ్జాగరేషన్ అని మీరే అంటున్నారు కదా, ఎగ్జాగరేషన్ అని కనిపిస్తున్నది. దాన్ని తిప్పికొడుతున్న మీడియా కూడా ఉన్నారు. జనం వాటిని నమ్మే పరిస్థితి ఉందా? ఈరోజు ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి రాస్తే అంటే 10-15 ఏళ్ల క్రితం నమ్మేవాళ్ళేమో, ఆల్టర్నేటివ్ మీడియా లేక. వాళ్ళు నమ్మి ఉంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేవాడు కాదు కదా అప్పట్లో. ఈవెన్ అప్పుడు కూడా రాజగోపాల్ గారు లాంటి వాళ్ళు ఆక్టోపస్లో వాళ్ళు ఇచ్చిన సర్వేలో అవుట్ ఆఫ్ 175 తెలుగుదేశానికి ఒక 565 వస్తాయి, వైసీపీకి 1, 2, 3 వస్తాయి అని చెప్పేసి వాళ్ళు రాశారు. ఇప్పుడు టోటల్గా మీడియా ఇస్ లాస్ట్ ఇట్స్ క్రెడిబిలిటీ అమాంగ్ పీపుల్ అండి. వాళ్ళని చదివే వాళ్ళు, వాళ్ళని చూసేవాళ్ళు ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఉన్నారా? లేకపోతే పార్టీ సభ్యులు, కామెడీ పీస్ లాగా పార్టీ సభ్యులు, సింపథైజర్స్ మాత్రమే వాటిని నమ్ముతారు, వాటిని ప్రచారం చేస్తారు. ఇప్పుడు సాక్షి పేపర్లో టీడీపీ అయినా వైసీపీ అయినా వాళ్ళ దీన్ని వాళ్ళ అనుకూలమైన వార్తలను వాళ్ళు చదువుకుంటారు, ప్రచారం చేసుకుని దే విల్ హ్యావ్ దేర్ ఓన్ సాటిస్ఫాక్షన్. అంతే తప్ప ఇవి ఎంతవరకు పూర్తిగా ఓటర్లను ప్రభావితం చేస్తాయని వాళ్ళ మీద కానీ వీళ్ళ మీద కానీ మనం చెప్పలేం. ఇంకొకటి మీకు గుర్తుండే ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి క్యాండిడేట్స్ని మార్చేస్తున్నాడు, గోలెత్తుతున్నారు. సరే, అది దట్ సెకండరీ. నేనేదంటే మీరు గడిచిన 4 దశాబ్దాలుగా 4 దశాబ్దాలుగా చూస్తున్నారు. 1999లో తెలుగుదేశం 90 మంది క్యాండిడేట్స్ని మార్చింది. మీకు తెలుసు కదా, మీరు దగ్గర నుండి కవర్ చేశారు అది ఆ ఎన్నికల్లో. మరి ఆ విషయం వీళ్ళు ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు? వాస్తవంగా వైఎస్ఆర్సీపీ కౌంటర్ చేయడానికి ఇది ఒక ఓపెన్ 90 మందిని మార్చాడు ఆయన. అవును, ఏది అవుట్ ఆఫ్ 294. తెలుగుదేశంలో ఉన్నంత అనుభవజ్ఞులు వైసీపీలో లేరు, అందరూ కొత్త వాళ్ళు కదా. సో అంటే హిస్టరీ చదవాలిగా. ఇప్పుడు వాళ్ళకు కమ్యూనికేషన్ వింగ్ ఉంది పార్టీకి, చదవాలి, శోధించాలి. ఆ విషయంలో వైసీపీ చాలా వెనకబడే ఉంది. సోషల్ మీడియా ఆస్పెక్ట్లో ఎలా చూస్తున్నారు సార్ వైసీపీని టీడీపీతో పరిస్థితి? సోషల్ మీడియా ఆస్పెక్ట్లో కూడా వాళ్ళు కొంచెం దేనిగానే ఉన్నారండి. అగ్రెసివ్గా ఉన్న మాట నిజమే, కానీ వాళ్ళు చెక్ చేసుకోవడం, అసలు వాస్తవాలను తెలుసుకోవడం, దానిలో ఇంకా దే హ్యావ్ టు గో లాంగ్ వే. కొంత ఇంకొకటి సార్, ఇప్పుడు ఈయన 4 జాబితాలు రిలీజ్ చేశారు. ఈ 4 జాబితాల తర్వాత ఇంకో 5వ జాబితా రెడీ అవుతుంది. టీడీపీ జనసేన కాంబినేషన్లో ఇంతవరకు ఒక జాబితా రాలా.
అదే వాళ్ళు మధ్య ఇంకా ఏం జరుగుతుంది, ఎందుకంత ఇండెసిసివ్గా ఉన్నారు? ఇండెసిసివ్గా ఉన్నారంటే ఇప్పుడు పార్టీలోని కొంతమంది అపోజ్ చేస్తున్నారు కదా. పవన్ కళ్యాణ్ అనే అతను లోకేష్ని పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ని పైకి తీసుకొస్తున్నారని ఒక వర్గం కలవరపడిపోతుంది. ఎప్పుడు ఉంటుంది సార్? ఉన్నది, ఎప్పుడు ఉంటుంది. ఇప్పుడు మీరు పొత్తు అనుకుని వెళ్ళేప్పుడు మీకు పొత్తులో ఉండే లాభాలు ఎన్ని ఉన్నాయో నష్టాలు కూడా అన్నీ ఉంటాయి. ఇప్పుడు మీరు లోకేష్ని భవిష్యత్తు సీఎంగా నిర్ణయించేసి ప్రొజెక్ట్ చేద్దామంటే మీ పార్టీలోనే వ్యతిరేకత వస్తుంది. అవును, ఆయన అంగీకరించే వాళ్ళు మహా అయితే 20-30%. నాయుడు గారిని ఒప్పుకునే వాళ్ళు 70-80% ఉన్నారు. దో ఈజ్ 74 years old. ఆయన పరిణితి వేరు, ఆయన రాజనీతిజ్ఞత వేరు. అలాగే ఆయన చేసే ఆయన వీళ్ళు అంటుంటారు కానీ ఐ డోంట్ బిలీవ్ కుట్రలు కుతంత్రాలు వెన్నుపోట్లు నేను అనుకోను. అది ఒక రాజకీయ అవసరం కాబట్టి ఆయన అలా చేస్తారని అనుకుంటాను అంతే. పొలిటికల్ ఇన్ఎవైలబిలిటీ ఇట్ హాస్ బీన్ ప్రాంప్టింగ్ హిమ్ టు డూ సో. సందర్భాన్ని బట్టి దానికి అంతే అంతే. బాగుంటే చాణక్య నీతి అంటారు, కుట్ర అంటారు. దుర్మార్గం ఏంటంటే చరిత్రలో ఇవన్నీ జరిగినవే. తండ్రిని వెన్నుపోటు పొడిచి రావటం, మామగారులను వెన్నుపోటు పొడిచి ఇవన్నీ చూసినవే. కొత్తగా ఈయన చేసింది ఏంటి? దాంట్లో పార్టీని బతికించుకోవడానికి చేశాడు. ఆ అంశం పక్కన పెడితే లోకేష్కున్న యాక్సెప్టబిలిటీ తెలుగుదేశంలో ఎంత అని మీరు అనుకుంటున్నారు? దాంతోపాటు ఇంకో ప్రశ్న సార్, యాక్సెప్టబిలిటీతో పాటు 1 by 1 చెబుదురు. ఆయన 2 మీడియా సంస్థలకి ఇంటర్వ్యూలు ఇస్తూ అనుభవజ్ఞుడు, అలాగే దక్షుడు, సీనియర్ రాజకీయవేత్త అయిన చంద్రబాబు నాయుడే ఈ రాష్ట్రానికి సీఎం. ఇందులో డిస్ప్యూట్ ఏముంది? పవన్ కళ్యాణ్ గారు కూడా అదే అన్నారు కదా, సీనియారిటీ సమర్థత అన్నారు కదా అని చాలా ఇన్నోసెంట్ ఫేస్ వేసుకొని చెప్పాడు. ఈ ఆర్కెస్ట్రేటెడ్, ఇంజనీర్డ్ అండ్ డాక్టర్డ్ ఇంటర్వ్యూలు ఒక 10-15 ఏళ్ల క్రితం అయితే నమ్మేవాళ్ళేమో, నిజమేనేమో. ఎందుకంటే అసలు ఆయన ఆ బిట్ చూస్తే ఆయన మాట్లాడినప్పుడు చాలా ఇన్నోసెంట్ అనమాట. ఆవు ఫేస్ ఉంటుంది చూడండి, చాలా ఇన్నోసెంట్గా అమాయకంగా, అలాంటి ఫేస్ పెట్టుకొని లోకేష్ చెప్పాడు. విచ్ డజంట్ సూట్స్ ఫర్ హిమ్. ఆ ఫేస్ ఆయనకు సూట్ కాదు, అట్లా పెట్టుకొని చెప్పాడు. జనం నవ్వుకున్నారు. తర్వాత కనీసం దాని మీద 2 పార్టీల నుంచి ఖండన రాలా. అంటే చంద్రబాబు గారి నాలెడ్జ్లో లేకుండా లోకేష్ ఈ విషయం చెప్పి ఉంటాడు అని మీరు అనుకుంటున్నారా? ఇది మేబీ పార్ట్ ఆఫ్ ది గేమ్ అండి. చంద్రబాబు నాయుడు చెప్పి ఉంటాడు, నువ్వు ఇలాగ మాట్లాడు, తర్వాత చూద్దామని. డెఫినెట్గా ఈ మస్ట్ హ్యావ్ గివెన్ డైరెక్షన్. అది కూడా ఎప్పుడు చెప్పాడు ఆయన? యోగాళం సభకి పవన్ కళ్యాణ్ గారు రానంటే చంద్రబాబు గారు స్వయంగా వెళ్ళి పిలుచుకుని వచ్చారు. దానికి అటెండ్ అయ్యాడు, చాలా హుందాగా మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు కూడా దాంట్లో. ఇది లోకేష్ సాధించిన ఒక విజయానికి సంబంధించిన కార్యక్రమం. లోకేష్ ఒక్కరే మాట్లాడాలన్నారు, అందుకనే నేను రానన్నాను, ఈ లోకేష్ మాత్రమే మాట్లాడాలి. చాలా హుందాగా లోకేష్ని అభినందించాడు, ఇట్లా వెళ్ళాడో లేదో తెల్లారి పొద్దున ఇంటర్వ్యూ. ఏం సంకేతం పంపిస్తుందండి? నిజంగా ఆ పొత్తు పొడుస్తుంది అనుకుంటున్నారా మీరు? పొత్తు మీద వాళ్ళకి ఈ 2 పార్టీలకి ఒక స్థిరమైన అభిప్రాయం లేదండి. అంటే బై ఛాన్స్ కలిస్తే మనం అధికారంలోకి రాగలం, లేకపోతే అధికారంలో పవన్ కళ్యాణ్ గారికి పోయేదేం లేదు. పవన్ కళ్యాణ్ గారికి అయితే పోయేదేం లేదు. ఆయన ముందు నుంచి చెప్తున్నాడు, చెప్తున్నాడు కదా, నేను ముఖ్యమంత్రి అవ్వాలి, నేను అవ్వడానికి ఛాన్స్ లేదు, మనకి ముందు మనం ఏమిటో నిరూపించుకోవాలి, మన బలాన్ని ఇది చేసుకోవాలి. అలాగే అతని ప్రత్యర్థులు కూడా అంటున్నారు కదా, వార్డు మెంబర్ కూడా గెలవలేడు, హౌ కెన్ యూ ఎయిమ్ ఎట్ సీఎం పోస్ట్ అని అంటున్నారు కదా. సో ఇవన్నీ పవన్ కళ్యాణ్ ఈజ్ నాట్ సచ్ ఎ ఫూల్, తెలుసు అతనికి, ఖచ్చితంగా అతనికి తెలుసు, అతని పరిపూర్ణమైన అవగాహన ఉంది. అందుకే అతను ఆయన వ్యూహం ఆయనకు లోకేష్ లాగా లోకేష్ స్ట్రాటజిక్గా బయటపడి ఉండొచ్చు. ఇతనికి స్ట్రాటజీ తెలియదు, పవన్ కళ్యాణ్కి స్ట్రాటజీ తెలియదు. అతను ఏంటంటే ముందు నుంచి ఏంటంటే డైలాగ్ ఇస్తే అది రెటారిక్గా మాట్లాడడం. ఇన్నేళ్ళ తర్వాత కూడా అంటారా? ఈ 10 ఏళ్ళ తర్వాత కూడా అంటారా? 10 ఏళ్ళ తర్వాత కూడా నిజానికి ఆయనలో మెచ్యూరిటీ వచ్చి ఉంటే ఇలా మాట్లాడేవాడు కాదు. అతని స్ట్రాటజీ కూడా వేరే ఉండేది. స్టిల్ ఐ థింక్ హి హస్ టు లెర్న్. మీ అంచనా ఏంటి సార్? ఇప్పుడు జోగయ్య గారు లెటర్లు రాస్తున్నారు, ఆయన వారానికి 2-3 రాస్తారు. ఆయన అసలు మామూలుగా ఎండమూరి వీరేంద్రనాథ్ కన్నా చాలా ఎక్కువగా రాసేస్తున్నారు ఈ మధ్యకాలంలో. గొప్ప రచయితగా ఉంటారేమో. ఆయన ఐడెంటిఫై చేశారు, ఒక 70 నియోజకవర్గాలు ఐడెంటిఫై చేసి 70 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ 2019 ఎన్నికల్లో 10,000 ఓట్లు పైగా సంపాదించింది
అందువల్ల ఈ 70 నియోజకవర్గాల్లో జనసేన గెలుస్తుంది. అంటే సింపుల్గా a+b² = a²+b² +2ab అనేది జోగయ్య గారి పాలసీ. కానీ చాలా సందర్భాల్లో మ్యాథమెటిక్స్ పనిచేయదు, కెమిస్ట్రీ పనిచేస్తుంది. ఇక్కడ నేను ఒకటి చెప్తానండి. పూర్వం జోగయ్య గారు హోమ్ మినిస్టర్గా ఉండగా కూడా మీరు ఆయనతో అవునవును కలిసి పని. పూర్వం ఎన్టీ రామారావు, ఇందిరాగాంధీ, తర్వాత జనతా ప్రపంచం, వీళ్ళు ఏంటంటే క్యాండిడేట్ ఎవరైనా చూడకుండా ప్రజలు ఓటు వేసే పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు క్యాండిడేట్ బట్టి ఓట్లు వేస్తున్నారు జనం. సో ఎందుకంటే ఆ పార్టీలు దే లాస్ట్ దేర్ క్రెడిబిలిటీ. ఇప్పుడు తెలుగుదేశం అయినా కాంగ్రెస్ అయినా, కాంగ్రెస్ అందుకే 0 దీల్లోకి వచ్చింది. పెద్దవాళ్ళు కూడా ఓడిపోయారు కాంగ్రెస్ దీనిలో. అందుకని క్యాండిడేట్ని బట్టి మనం వాళ్ళు గెలుస్తారా లేదా అనేది తేల్చుకోవాల్సిన పరిస్థితి. అంటే ఇప్పుడు క్యాండిడేట్లే వీళ్ళు సెలక్షన్ చేయకుండా మల్లగుల్లాలు పడుతున్న తరుణంలో వీళ్ళు ప్రభంజనం వస్తుంది, వీళ్ళు ఓడిపోతారు లేకపోతే గెలుస్తారని చెప్పడం కష్టం. అది అని మీరు అనుకోవటం సార్. ఉభయ గోదావరి జిల్లాలో 34 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి సార్. 34లో కనీసం 26 నుంచి 27 జనసేన సాలిడ్గా తన ఓట్స్ని కన్సాలిడేట్ చేసుకోగలిగింది. ఇవి యాజ్ ఇట్ ఈజ్గా జనసేనకి ఇచ్చే పరిస్థితిలో తెలుగుదేశం ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి స్ట్రాటజీ ఎలా ఉంటుందంటే, అవసరమైతే ఆయన జనసేన నుంచున్న చోట ఒక 20-25 మంది నుంచుంటే 24 మందిని గెలిపించి పవన్ కళ్యాణ్ గారిని ఓడించగల సమర్థుడు ఆయన. ఆయనకు ఆ సమర్థత ఉంది. ఎందుకంటే 2019లో పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల ఓడిపోవడానికి తెలుగుదేశం ఉంది. పవన్ కళ్యాణ్ వాజ్ థ్రోన్ ఇంటూ 3rd ప్లేస్ 2 చోట్ల. తెలుగుదేశం ఆ రోజు బరిలో లేకపోతే కనీసం ఒక చోట గెలిచేవాడు ఆయన. చంద్రబాబు నాయుడుతో సఖ్యత పక్కన పెడితే అసలు పవన్ కళ్యాణ్ని మనం ఎంతవరకు నమ్మొచ్చు అనే సందిగ్ధత చాలామంది జనసేన లీడర్స్లోనే ఉంది. బట్ అట్ ది సేమ్ టైం మీరు గమనించండి, వైసీపీని విడిచిపెట్టి 10 మంది వస్తుంటే 8 మంది జనసేనలో చేరుతున్నారు. టీడీపీ వైపు వెళ్ళడం లేదు. అంటే టీడీపీ క్రికెట్ పాలిటిక్స్ వాళ్ళకి తెలిసే కదా వాళ్ళు వెళ్ళింది. అంటే టీడీపీ లాస్ట్ ఇట్స్ క్రెడిబిలిటీ అనేది కూడా వాళ్ళు ఐడెంటిఫై చేసుకున్నారు. ఇప్పుడు మరి అలాంటి పార్టీకి ఒకసారేమో పవన్ కళ్యాణ్ ఆక్సిజన్ ఇస్తే రెండోసారి జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ఆక్సిజన్ ఇచ్చే అవకాశం ఉందా? అది క్యాండిడేట్ల సెలక్షన్ బట్టి మనం చెప్పలేం. రైట్. కమింగ్ టు నేషనల్ పాలిటిక్స్ అండి, ఫైనల్గా ఎలా ఉండబోతుంది జాతీయ స్థాయిలో తీర్పు? మొన్న 3 రాష్ట్రాల్లోని బీజేపీ మళ్ళీ వచ్చింది. జనరల్గా ఎలక్షన్ ముందు ఏమనుకున్నారంటే బీజేపీ కాంగ్రెస్ కర్ణాటకలో గెలిచిన తర్వాత నార్త్లో కూడా కాంగ్రెస్ సునామీ లాగా వస్తుందని అనుకున్నారు. బట్ 3 రాష్ట్రాల్లోని కూడా చాలా సంపింగ్ మెజారిటీతో బీజేపీ వచ్చింది. ఇప్పుడు ఈ అయోధ్య రామ మందిరం అనేది కూడా ఒక పెద్ద సునామీలా పనిచేసింది. హిందూ ఓట్స్ని కన్సాలిడేట్ చేయడానికి. అది నేను మొన్న తమిళనాడులో గమనించాను. తమిళనాడులో నేను మొన్న తమిళనాడు లాస్ట్ మంత్ అక్కడే ఉన్నాను, చెన్నైలోను. అన్నామలై చాలా ఎక్సలెంట్ వర్క్ బాగా చేస్తున్నాడు. ఇంకొకటి ఏంటంటే ఈ వాళ్ళ కర్మమో మరి అదృష్టమో తెలియదు కానీ డిఎంకే ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మం రిపీటెడ్గా సనాతన ధర్మాన్ని మేము నాశనం చేస్తామని ఆ పూర్వం ఇతను ఉండేవాడు కదా రామస్వామి చౌదరి, వాళ్ళ స్థాయిలో ఈయన ప్రసంగాలు పెరియార్ స్థాయిలో అది నిజంగా అక్కడ హిందువుల్ని సనాతన ధర్మం మాట్లాడే వాళ్ళని చాలా హర్ట్ చేసి ఉన్నారా సార్? తమిళనాడులో సనాతన ధర్మాన్ని అడ్వకేట్స్ ఉన్నారు, ప్రజలు ఉన్నారు. నిజానికి తమిళనాడులో ఉన్నంత సనాతన సంప్రదాయాలు అది ఆంధ్రప్రదేశ్. మరి అక్కడ ఈ ద్రవిడ పార్టీలు ఎట్టా గెలుచుకుంటూ వస్తున్నాయి? నాస్తిక పార్టీలు, ద్రవిడ పార్టీలు అంటే వాళ్ళు ఈ క్యాస్ట్ వాదం మీద ఆధారపడి వెళ్ళిపోయింది. ఒక ఛాన్స్ ఇచ్చారు. అన్నాడీఎంకే ఇప్పుడు దీనిలో ఉంది, చీలిక ఉంది. ఇప్పుడు డిఎంకే హిందువులు చాలా మంది పక్కకు పెడుతున్నారు ఈ రెండిటి దీనివల్ల. అది మొన్న ఏమైందంటే మొన్న శ్రీరామ ఇది ఆ స్టేట్ అంతా చాలా గొప్పగా చేశారు. ఫెర్వర్ బాగా ఉంది. 9 రోజులు చాలా చక్కగా చేశారు.
అయితే ఇది హిందువులందరూ మళ్ళీ కన్సాలిడేటెడ్ అవ్వడానికి ఒక బీజేపీ ఒక 4-5 సీట్లు తెచ్చుకునే అవకాశం ఉందా? బీజేపీ పుంజుకునే అవకాశం పార్లమెంట్ ఉంది. ఎందుకంటే అన్నాడీఎంకే ఇది తగ్గింది. సో యాంటీ డిఎంకే ఓట్లు బీజేపీకి లాభించే అవకాశం ఉంది. రైట్. సో ముందు బీజేపీ సెకండ్ పొజిషన్కి వచ్చిన ఆశ్చర్యం లేదు అక్కడ. రైట్. అండ్ సార్వత్రిక ఎన్నికల అవుట్కమ్ ఎలా ఉండబోతుంది? సార్వత్రిక ఎన్నికలు అవుట్కమ్ అంటే కాంగ్రెస్ బాగా ఆల్టర్నేటివ్ కాంగ్రెసే కదా. కాంగ్రెస్ మొన్న చాలా తప్పు చేసింది ఏంటంటే ఈ డిజోన్డ్ దిస్ రామాలయం ఇది మాకు సంబంధం లేదు. అది ఇప్పుడు తమిళనాడులోని డిఎంకేకి ఎలా మెడకు చుట్టుకుందో అలా కాంగ్రెస్ మెడకు చుట్టుకుంది. హిందువుల్లో కూడా అసలు ఈ కాంగ్రెస్ పార్టీ అనేది సనాతనం పూర్వం అందరూ బ్రాహ్మణ్ పార్టీ అనేవాళ్ళు. పూర్వం ఇందిరాగాంధీ టైంలో, నెహ్రూ టైంలో ఎక్కువ బ్రాహ్మణ్స్ అందరూ సనాతన ధర్మాన్ని గౌరవించేవాళ్ళు. సోనియా ఆధిపత్యం మొదలైన దగ్గర నుంచి ఇది క్రిస్టియన్ మైనారిటీని అపీజ్ చేసే విధానం వైపు మొగ్గు చూపుతున్నది అనే ఇది ఇదైంది. తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకుల ప్రవర్తన, రాహుల్ వాదాన్ని బలపరిచేదిగా ఉంది. సో హిందువుల కన్సల్టేషన్ అనేది దేశవ్యాప్తంగా ఇదే కొనసాగితే కాంగ్రెస్ పార్టీకి కొంచెం కష్టం. థ్యాంక్ యూ సూర్యప్రకాష్ రావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా, విశేషమైన అనుభవం జర్నలిజంలో 4 దశాబ్దాల పైన అనుభవం ఉన్న సూర్యప్రకాష్ రావు గారు దేశం మొత్తం విస్తారంగా పర్యటించారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడుని చాలా దగ్గర నుంచి చూశారు. ఆంధ్రప్రదేశ్ పరిస్థితుల్ని పరిగణలోకి తీసుకున్న తర్వాత బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారి పథకాల వల్ల, వారైతే మహా అయితే 2-3% ఓటు ఏమైనా ట్రాన్స్ఫర్ అవుతుందో కానీ జనసేన తెలుగుదేశం కూటమికి 37-38 అలా ఇంటాక్ట్ పడుతుంది అని. అదనంగా ఆయనకి కొత్తగా వచ్చి చేరే ఓటు బ్యాంక్ ఒక 2 లేదా 3% ఉంటుంది. అలాగే షర్మిల ఎంట్రీ వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఓటు చీలుతుందనే అభిప్రాయంలో ఉన్న వాళ్ళందరికీ ఒక షాకింగ్ ఏంటంటే జనసేన తెలుగుదేశం కూటమిలో ఉంచి కూడా ఓట్లు అటు పడే అవకాశం ఉంది. సో షర్మిల ఇంపాక్ట్ కేవలం జగన్మోహన్ రెడ్డినే దెబ్బ కొట్టదు, జనసేన టీడీపీ కూటమి కూడా దెబ్బతీసే అవకాశాలు ఉన్నాయి. అండ్ స్థిరమైన నాయకత్వాన్ని చూస్ చేసుకోవాలని ఒక నిస్సహాయ స్థితిలో, దురదృష్టకరమైన పరిస్థితిలో తెలుగుదేశం చీఫ్ చంద్రబాబు నాయుడు ఉన్నారు. కాబట్టి ఈసారి కూడా జగన్మోహన్ రెడ్డికే ఛాన్స్ ఉన్నాయనే అభిప్రాయాన్ని సూర్యప్రకాష్ రావు గారు వ్యక్తం చేస్తున్నారు. నమస్తే సార్.